Hello all, welcome to my channel. So in this class we are going to study about steam turbines, and we all know that steam turbine generates power with the help of heat energy. So in this class we are going to study about how a turbine works. Okay, turbine ఎలా రన్ అవుతుంది, వాట్ ఈస్ ద మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది టర్బైన్ అనేది ఈ క్లాస్లో మనం చదువుకుందాం. ఏ టైప్స్ ఆఫ్ టర్బైన్స్ ఉంటాయి, హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి ఈ క్లాస్లో మనం చదువుకుందాం. సో ఫస్ట్ వన్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ స్టీమ్ టర్బైన్ చూడండి, వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ బ్లేడ్స్. మనకి ఈ టాప్ వ్యూలో చూస్తే యూ విల్ హ్యావ్ లైక్ కప్స్లా ఉంటాయి అన్నమాట బ్లేడ్స్ అన్నీ కూడా. నాజిల్ నుంచి స్టీమ్ ఎప్పుడైతే బ్లేడ్స్ని హిట్ చేస్తుందో, ఆ స్టీమ్ హిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫోర్స్కి నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఏవైతే రోటార్ మీద బ్లేడ్స్ మౌంట్ అయి ఉంటుందో ఆ బ్లేడ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే స్టీమ్ వచ్చి దాన్ని హిట్ చేస్తుందో దెన్ ద టర్బైన్ స్టార్ట్స్ రొటేట్స్ అనమాట. సో ఎప్పుడైతే నాజిల్ నుంచి స్టీమ్ వచ్చి బ్లేడ్ని హిట్ చేస్తుందో ఇట్ స్టార్ట్ రొటేటింగ్ అనమాట. టర్బైన్ యొక్క మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే కన్వర్టింగ్ ద హీట్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, and this kinetic energy when hitting the blades is converting into the required పవర్ అనమాట. సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ రోటార్ని తీసుకెళ్ళి జనరేటర్కి కపుల్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ రొటేటింగ్ తీసుకెళ్ళి జనరేటర్ కపుల్ చేయడం వల్ల ఇది రొటేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పవర్, ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అనమాట. ఆ ఎలక్ట్రిసిటీ మనకి వేరే పంప్స్, ఎక్కడైతే మనం అప్లికేషన్స్కి పెట్టాలనుకుంటున్నామో అది మనం అవుట్పుట్ కింద తీసుకుంటాం. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే హీట్ ఎనర్జీ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, అండ్ దిస్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, అండ్ ఆ మెకానికల్ ఎనర్జీ ఏమవుతుంది converting into the electrical energy. This is the main working principle of the steam turbine. Now we will see what are the different types of steam turbine. So we will see the different types of turbines. మనకి టర్బైన్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీమ్ టర్బైన్స్ వచ్చేసి అకార్డింగ్ టు ద యాక్షన్ ఆఫ్ స్టీమ్. ఓకే, ఇంపల్సా, రియాక్షన్ టర్బైన్, లేదా కాంబినేషన్ ఆఫ్ ఇంపల్స్ అండ్ రియాక్షన్. సో డైరెక్షన్ ఆఫ్ స్టీమ్ యొక్క డైరెక్షన్ బట్టి యాక్సియలా, రేడియలా. యాక్సియల్ మీన్స్ వెన్ ద స్టీమ్ రోటార్ బ్లేడ్కి యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే అది యాక్సియల్ అంటాం, దానికి పర్పెండిక్యులర్గా ఉంటే రేడియల్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాస్ట్ కండిషన్, కండెన్సర్ ఉంటే కండెన్సింగ్ టర్బైన్, కండెన్సర్ లేకపోతే నాన్ కండెన్సింగ్ టర్బైన్. సింగిల్ స్టేజ్ టర్బైన్, మల్టీ స్టేజ్ టర్బైన్. సింగిల్ స్టేజ్, మల్టీ స్టేజ్ గురించి మనం కాంపౌండింగ్ గురించి చదివినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనకి మెయిన్గా క్లాసిఫికేషన్ ఆఫ్ టర్బైన్లో మనకి ఎక్కువగా అడిగేది ఇంపల్స్ టర్బైన్, రియాక్షన్ టర్బైన్. దీని నుంచి ఈ 2 టైప్స్ నుంచి మనకు వస్తాయి. ఓకే, యాక్సియల్ ఇంపల్సా లేకపోతే ఇదా అని చెప్పి. సో ఫస్ట్ మెయిన్గా మనం ఏమేమి నేర్చుకోవాలి అంటే ఇంపల్స్ టర్బైన్ అంటే ఏంటి, రియాక్షన్ టర్బైన్ అంటే ఏంటి. ఓకే, ఇంపల్స్ టర్బైన్ మీరు చూసినట్లయితే ఇట్ హ్యాస్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ మౌంటింగ్ ఆన్ ది రోటర్. మనకి నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి, మనం వేన్స్ అని కూడా అంటాం. ఇవి కప్ షేప్లో ఉంటాయి. సో వెనెవర్ నాజిల్ నుంచి స్టీమ్ ఎప్పుడైతే వచ్చి ఈ బ్లేడ్స్ని హిట్ చేస్తుందో ప్రతి ఒక్క బ్లేడ్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. డ్యూ టు దిస్ హై వెలాసిటీ ద టర్బైన్ స్టార్ట్స్ రొటేటింగ్ అనమాట. సో అందుకే దీన్ని ఇంపల్స్ టర్బైన్ అన్నాం. ఇంపల్స్ ఈజ్ నథింగ్ బట్ అ ఫోర్స్. సో స్టీమ్ వచ్చి హిట్ చేయగానే ఇట్ స్టార్ట్ డ్యూ టు దట్ ఫోర్స్ అట్ హై వెలాసిటీ ఏమవుతుంది, బ్లేడ్ రొటేట్ అవుతుంది. సో ఇది ఎలా వెనక్కి వెళ్ళడం వల్ల సో వీఆర్ గెటింగ్ అ రొటేషన్ మోషన్, అండ్ దిస్ రొటేట్స్ ది రోటార్, అండ్ దెన్ వీఆర్ గెటింగ్ ది రిక్వైర్డ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. రియాక్షన్ టర్బైన్లో ఏమవుతుందంటే చూడండి, స్టీమ్ ఫ్లో ఎలా జరుగుతున్నప్పుడు డ్యూ టు ద బ్యాక్వర్డ్ ప్రెషర్, యాక్షన్ అంటే మీకు తెలుసు కదా, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చూడండి, మనం ఎంత ఫోర్స్తో నేల మీద బాల్ వేసి కొడితే అంతే పైకి బాల్ అనేది పైకి ఎగురుతుంది. సో ఈ ప్రిన్సిపల్ ఇక్కడ రియాక్షన్ టర్బైన్లో వాడుకొని ఏం చేస్తున్నారంటే స్టీమ్ ఎట్ హై వెలాసిటీ ఎంటర్స్ ఫ్రమ్ దిస్. సో ఎప్పుడైతే ఇక్కడ హై వెలాసిటీతో ఎంటర్ అవుతుందో పైకి కిందకి ఇట్ స్ప్లిట్స్ అనమాట. సో అప్పుడు స్టీమ్ వెళ్ళి హిట్ చేయడం వల్ల ఇంత బ్యాక్ ఫోర్స్తో ఈ రెండింటి నుంచి ఈ 2 సైడ్స్ నుంచి స్టీమ్ అనేది బయటికి ఫ్లో అయిపోతుంది. డ్యూ టు దిస్ బ్యాక్వర్డ్ ఇట్స్ టైడ్ టు రొటేట్ అనమాట. అర్థమైందా? ఇక్కడ ఎప్పుడైతే స్టీమ్ విత్ హై వెలాసిటీ వచ్చి ఇక్కడ ఎంటర్ అవుతుందో ఇది దీన్ని పుష్ చేస్తుంది బ్యాక్వర్డ్కి. సో ఇది ఇలా పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇటువైపు నుంచి స్టీమ్, ఇది ఇటువైపు నుంచి బయటకు వచ్చేస్తుంది. డ్యూ టు దిస్ ఎగ్జాస్ట్ ప్రెషర్, డ్యూ టు దిస్ రియాక్షన్
ద బ్లేడ్ రొటేట్స్ అనమాట. అర్థమైందా? సో అందుకే మనం ఇక్కడ దీని పేరు ఏమని పెట్టామంటే రియాక్షన్ టర్బైన్. బికాస్ ఆఫ్ ది రియాక్షన్ ఫోర్స్ ద టర్బైన్ రొటేట్స్. ఇక్కడ ఇంపల్స్ డైరెక్ట్గా బ్లేడ్స్ మీద హిట్ చేయడం వలన ఇక్కడ మనకి ఇంపల్స్ టర్బైన్ అని చెప్పుకుంటున్నాం. సో ఇంపల్స్ టర్బైన్ దగ్గర ఏంటంటే నాజిల్ దగ్గర నుంచి స్టీమ్ వస్తుంది కాబట్టి నాజిల్లో మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ప్రెషర్ డ్రాప్ అవుతుంది డ్యూ టు ద వేరియింగ్ క్రాస్ సెక్షన్. ఓకే, మనకి నాజిల్ ఎలా ఉంటుంది అంటే ఇలా క్రాస్ సెక్షన్ తగ్గుకుంటూ వస్తుంది. సో ఎప్పుడైతే క్రాస్ సెక్షన్ తగ్గిందో, ఇది A1 ఇది A2, మనకేమవుతుంది వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, పైప్తో మనకి ప్లాంట్స్కి వాటర్ వేసేటప్పుడు వెన్ యూ ప్రెస్ దిస్, ఆ పైప్ని మీరు ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూ గెట్ అ హై వెలాసిటీ. నార్మల్గా వదిలేస్తే ఫ్లో ఇలా కింద పడిపోతుంది, బట్ వెన్ యూ డిక్రీజ్ ది క్రాస్ సెక్షన్ యూ విల్ గెట్ అ హై వెలాసిటీ. సో అదే ప్రిన్సిపల్ ఇక్కడ నాజిల్ నుంచి ప్రెషర్ అనేది ఎక్కడ డ్రాప్ అవుతుందంటే నాజిల్ దగ్గర డ్రాప్ అవుతుంది డ్యూ టు దిస్ వేరియింగ్ క్రాస్ సెక్షన్. సో ప్రెషర్ డ్రాప్ అవడం వల్ల యూ విల్ గెట్ ఎ హై వెలాసిటీ. సో అది మీరు ఇప్పుడు చెప్పాలి. అండ్ ఇక్కడ యూ విల్ గెట్ అ నెంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫిక్స్డ్ బ్లేడ్స్, మూవింగ్ బ్లేడ్స్ ఉంటాయి రియాక్షన్ టర్బైన్లో. సెట్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్, ఫిక్స్డ్ బ్లేడ్స్ ఉంటాయి కాబట్టి ప్రెషర్ కంటిన్యూస్గా తగ్గుతూనే వస్తుంది అనమాట. అంటే లైక్ అలా కాంట్రాక్షన్ జరగడం వల్ల మూవింగ్ బ్లేడ్స్ ఫిక్స్డ్ బ్లేడ్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రెషర్ డ్రాప్స్ కంటిన్యూస్గా తగ్గుతూనే ఉంటుంది, ప్రెషర్ డ్రాప్స్ అనమాట. నెక్స్ట్ పాయింట్, స్టీమ్ ఎగ్జర్ట్స్ అండ్ ఇంపల్సివ్ ఫోర్స్ ఆన్ ది బ్లేడ్స్. దిస్ ప్రొవైడ్స్ ఎ డ్రైవింగ్ టార్క్ ఆన్ ది రోటర్. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. నాజిల్ నుంచి స్టీమ్ వచ్చి హిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డ్యూ టు ద ఇంపల్స్ ఫోర్స్ వీఆర్ గెటింగ్ అ డ్రైవింగ్ టార్క్. ఇక్కడ చూడండి, స్టీమ్ ఎంటర్ అవుతుంది. స్టీమ్ ఎంటర్ అవ్వగానే ఏమవుతుంది, డ్యూ టు ద రిలేటివ్ వెలాసిటీ, డ్యూ టు ద ఎంథాల్పీ డ్రాప్ అండ్ థ్రస్ట్ ఫోర్స్, హై వెలాసిటీతో హిట్ అయ్యి డ్యూ టు ద ట్రస్ట్ అండ్ రియాక్షన్ ఫోర్స్ వీఆర్ గెటింగ్ అ డ్రైవింగ్ టార్క్ అనమాట. అది మీరు ఇక్కడ చెప్పాలి. డ్యూ టు ద థ్రస్ట్ ఫోర్స్ అండ్ ది ఎంథాల్పీ డ్రాప్ వీఆర్ గెటింగ్ ది రొటేషన్ మోషన్, రియాక్షన్ టర్బైన్. నెక్స్ట్, కంపేరింగ్ టు దీస్ టూ టర్బైన్స్, మనకి పవర్ డెవలప్డ్ ఏదైతే వస్తుందో అది రియాక్షన్ ఫోర్స్ నుంచి డెవలప్ అయిన పవర్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ఇంపల్స్ టర్బైన్. సో ఇక్కడ for the given output power, impulse turbine occupies more space compared to the reaction turbine. So this is the main difference between impulse and reaction turbine. And next చూడండి ఒకసారి కంపారిజన్ ఆఫ్ ప్రెషర్ అండ్ వెలాసిటీ. ప్రెషర్ వెలాసిటీ ఎలా వేరీ అవుతుంది ఇంపల్స్లో రియాక్షన్లో అనేది చూద్దాం. సో చూడండి, నాజిల్ దగ్గర మనకి ఎప్పుడు ప్రెషర్ డ్రాప్ అవుతుంది కాబట్టి ఐ డ్రా అ డౌన్వర్డ్ లైన్ బికాస్ ప్రెషర్ ఈస్ గెటింగ్ డ్రాప్డ్. అండ్ తర్వాత మూవింగ్ బ్లేడ్స్లో యూ విల్ గెట్ అ కాన్స్టెంట్. ఓకే, స్టార్టింగ్లో ఎంత అయితే ఉందో అంతే వస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద వెలాసిటీ. ఇఫ్ యూ సీ వెలాసిటీ, ప్రెషర్ డ్రాప్ అయిందంటే ఖచ్చితంగా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మూవింగ్ బ్లేడ్స్ మీకు తెలుసు, ఎప్పుడైనా వెలాసిటీ ఎక్కడ తగ్గుతుంది అంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ హిట్టింగ్ ది ఆబ్జెక్ట్. ఎప్పుడైతే మూవింగ్ బ్లేడ్స్ని హిట్ చేస్తుందో ఇట్ లూజెస్ ఇట్స్ వెలాసిటీ. సో వెలాసిటీ తగ్గిపోతుంది. ఓకేనా? సో చూడండి, నాజిల్లో వెలాసిటీ ఇంక్రీజెస్ అండ్ మూవింగ్ బ్లేడ్స్ దగ్గర వెలాసిటీ తగ్గుకుంటూ వస్తుంది. కమింగ్ టు ద రియాక్షన్ టర్బైన్, వీ హ్యావ్ సెట్ ఆఫ్ ఫిక్స్డ్ బ్లేడ్స్, మూవింగ్ బ్లేడ్స్. అండ్ ముందు నాజిల్ ఉంటుంది. సో మీకు ఫిక్స్డ్ బ్లేడ్స్ నాజిల్ నుంచి ప్రెషర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. అగైన్ మూవింగ్ బ్లేడ్స్ని హిట్ చేయడం వల్ల ఇంకా సో ప్రెషర్ అనేది కంటిన్యూస్గా డ్రాప్ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే ఫిక్స్డ్ బ్లేడ్స్, మూవింగ్ బ్లేడ్స్ పెట్టడం వల్ల ప్రెషర్ అనేది కంటిన్యూస్గా డ్రాప్ అయిపోతుంది. నెక్స్ట్ వెలాసిటీ విషయానికి వస్తే చూడండి, నాజిల్ దగ్గర అండ్ ఫిక్స్డ్ బ్లేడ్స్ దగ్గర వెలాసిటీ ఇంక్రీజెస్, మూవింగ్ బ్లేడ్స్ దగ్గర ఎప్పుడు కూడా వెలాసిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు అట్ దట్ స్ట్రైకింగ్, ఇప్పుడు బాల్ వేసి ఇక్కడ కొట్టారు, at this point your velocity gets reduced. అండ్ తర్వాత విషయం పక్కన పెడదాం. at that position the velocity will start. ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ని తగులుకుంది అంటే ఇనీషియల్ కంటే ఫైనల్ వెలాసిటీ తక్కువే ఉంటుంది. సో లైక్ దాట్ వెలాసిటీ ఆఫ్టర్ హిట్టింగ్ ద మూవింగ్ బ్లేడ్స్ విల్ బి రిడ్యూస్డ్. క్లియర్? సో దిస్ ఈజ్ హౌ వీ కంపేర్ బిట్వీన్ ఇంపల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం కాంపౌండింగ్ ఆఫ్ స్టీమ్ టర్బైన్స్ ఎలా అని చెప్పి చూద్దాం. ఓకే, అండ్ ఆల్సో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. సో మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ మెకానికల్.